గురుగారు, దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి అని అంటే ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించాలి? దత్తాత్రేయ స్వామి వస్తుతః అవధూత, అంటే లోకధర్మ తిరస్కారం కలిగినటువంటి అవధూత. వారు నిర్మలమైనటువంటి మనస్సుతో, ఉపాసనా బలంతో, శుచి శుభ్రత సదాచారం కలిగి తదేకంగా ఎవరైతే తన్ని నమ్ముకొని ఆరాధన చేస్తారో వారికి సర్వకాల సర్వావస్థల్లో సమీపంగా ఉంటాను అన్నారు. దత్తాత్రేయ సంప్రదాయంలో కూడా భగవంతుడి యొక్క ఆరాధనకి ప్రధానంగా చెప్పింది దత్త పాదుకలు. పాదుకల్ని మాత్రమే ఆరాధించాలన్నారు. విగ్రహం అనేది రెండవ చాయిస్, కానీ యథార్థంగా దత్తాత్రేయ స్వామి పాదుకల్లోనే ఉంటారన్నారు. ఇంకొక సంప్రదాయం కూడా ఏముందంటే దత్తాత్రేయ స్వామి యొక్క రూపంగా మనకి కల్పవృక్షాన్ని చెప్పారు. కేవలము ఔదుంబర వృక్షంగా భావన చేయాలి. అంటే మేడి చెట్టు ఉంటుంది చూసారా, ఆ మేడి చెట్టే కలియుగంలో కల్పవృక్షం అన్నారు. ఆ వృక్షానికి అలంకరించి గంధపుష్పాలు వేసి ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆ వృక్షానికి ప్రదక్షిణ చేసినా కూడా దత్తస్వరూపమే దత్తాత్రేయ స్వామి యొక్క సులభమైనటువంటి ఆరాధనగా చెప్పారు. అంటే పెద్ద పెద్ద ఆచారాలు, మడి ఉపాసనలు, మూలమంత్రాలు చేయకుండా కేవలము ఆ మేడి చెట్టుకి ప్రదక్షిణం చేస్తే కూడా దత్తాత్రేయ స్వామి అర్చన చేసినట్టే. ఎందుకంటే ఆ మేడి చెట్టుని, ఔదుంబర వృక్షాన్ని కలియుగంలో కల్పవృక్షం అన్నారు. దీనిలో మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, పైన అగ్రంలో శంకరుడు ఉంటాట. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని దత్తస్మరణ చేస్తూ దత్తాత్రేయ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఆ చెట్టు కనుక ప్రదక్షిణ చేస్తే మనకు ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, భోగభాగ్యాలు కానీ, చిరజీవితం కానీ రావడానికి సులభంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించే పద్ధతి. ఈ మంత్రాలు సాధన చేయాలంటే చాలా ఆచారం కావాలి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి సులభంగా కనబడతాడు, కానీ అత్యంత దుర్లభమైనటువంటి స్వామిని చేరడం చాలా కష్టం. అనేక పరీక్షలు కలిగి ఉంటాయి కనుక సులభంగా చేయాలంటే పాదుకల్ని పూజించవచ్చు. ఔదుంబరం అంటే మేడు చెట్టుకు ప్రదక్షిణం చేసినా కూడా, కల్పవృక్షంగా చెప్పబడేటువంటి వృక్షానికి ప్రదక్షిణ చేసినా కూడా దత్తాత్రేయ ఆరాధన. ఇక పారాయణ చేయడంలో రోజుకు అధ్యాయం చేసుకోవచ్చు. గురుచరిత్ర చాలా సులభంగా చిన్న చిన్న కథలతో ఉంటుంది. స్వామి యొక్క లీలా వైభవం అంతా కూడా అందులో ఉంటుంది కనుక ఆ గురుచరిత్ర పారాయణ చేయవచ్చు. సప్తాహంగా 7 రోజుల్లో గురుచరిత్రను చేయవచ్చు. లేదా కేవలము దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి నామం చేయవచ్చు. బాగా కష్టాలు కలిగినప్పుడు దానికి ఉపకరించేటువంటి శ్లోకాలు కూడా చెప్పారు. అంటే ఏ కష్టం పోవాలంటే ఒక శ్లోకము, ఆరోగ్యానికి ఒక శ్లోకము, ఇట్లా గురుచరిత్రలో మనకు అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రక్రియలు చెప్పారు కనుక సులభంగా దత్తోపాసన చేయడం, పాదపూజ ద్వారా, పాదుకల్ని పూజించడం ద్వారా, ఆ మేడు చెట్టుకు ప్రదక్షిణం చేయడం ద్వారా దత్త ప్రభు యొక్క పరిపూర్ణ కటాక్షం పొందే అవకాశం ఉంటుంది.